హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సిరిమను క్రియేషన్స్. ఈరోజు మనం ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. క్లారిటీగా అడిగారు ఒక సిస్టరు, కొంచెం క్లారిటీగా చెప్పమని, అందుకని మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాము. ఒకసారి వాచ్ చేయండి. బ్లౌజ్ పీస్ తీసుకుని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోండి. ఈ ఓపెన్స్ ఉన్నవి అటు సైడ్ పెట్టుకుని కోరా సైడ్న ఇలా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్తో చూద్దామన్నాను కదా. ముందుగా మనం ఆది బ్లౌజు నీట్గా వేసుకుని ఇలా నీట్గా సర్దుకోండి. అలాగే ఇక్కడ షోల్డర్, ఈ నెక్, ఈ షోల్డరు ఇలాగా సమానంగా ఇలా సర్దుకోండి ఒకసారి బ్లౌజ్ని. ఓకే, అప్పుడు ఈ షోల్డర్ నుంచి ఈ షోల్డర్ ఇగో ఈ ఖర్చు నుంచి ఇక్కడికి మనకి ఎంత ఉందో కరెక్ట్గా చూసుకోవాలి. ఇదైతే 11.5 ఉంది. అలాగే పొడవు కూడా ఒకసారి చూసుకోండి. మనకు షోల్డర్ వచ్చేసి 11.5 ఉంది. అలాగే పొడవు వచ్చేసి 15 ఉంది. ఖర్చుతో 15.5. ఓకే, 15.5. అలాగే నెక్ వచ్చేసి 10 ఇంచెస్ ఉంది. ఇక్కడ నుంచి ఖర్చుకి ఇలా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుని చూసుకోండి. ఇదిగోండి 10 ఇంచెస్ ఉంది. ఓకే, అలాగే సైడ్ కూడా మనం చూసుకుందాం ఒకసారి. ఈ సైడ్ కూడా మనకి 9 ఇంచెస్ ఉంది. 9.2 ఉంది. మనం 9.5 ఖర్చుతో 9.5. ఇప్పుడు ఇది దీని మీద మెజర్మెంట్ చేసుకుందాం ఒక్క నిమిషం. అలాగే నడుముది ఇదిగో ఇక్కడి నుంచి ఈ ఖర్చు నుంచి ఖర్చు వరకు నడుము 19 ఇంచెస్ ఉంది. 19 ఉంది కాబట్టి మనం ఇది ఇప్పుడు బై 2 చేసుకుందాం. బై 2 చేసుకుంటే 9.2 వచ్చింది. అంతే కదా. సారీ, 9.5 వచ్చింది. 9.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి మనం డాట్ కోసం. అయితే 10.5 పెడుతున్నాను. ఇందులో హాఫ్, 10.5లో హాఫ్ వచ్చేసి 5.2. 5 ఇంచులకి ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడ మార్క్ బ్లౌజ్ని బట్టి వేసేసుకోవచ్చు. మ్యాక్సిమం 4 ఉంటుంది. ఇది కూడా సేమ్ 4 ఉంది. ఈ 4కి కూడా మార్క్ పెట్టేసుకోండి. ఓకే, ఇది ఖర్చు మనకి ఎంతైనా 1.5 పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఓకే, మనం పొడవు చూసుకున్నాం కదా. పొడవు వచ్చేసి 15.5, 15.5. పొడవు వచ్చేసి 15.5. అలాగే నెక్ వచ్చేసి 10 ఇంచెస్. 10. ఓకే, అది షోల్డర్ వచ్చేసి 11.5. 11.5 బై 2 చేస్తే 11.5 బై 2 చేస్తే పావు తక్కువ 6 ఇంచులు. 6 ఇంచులు.
అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా మార్క్ పెట్టేసుకుందాం 15:30కి. ఇప్పుడు మనం ఈ సైడ్ చూసుకున్నాం కదా, మామూలుగా అయితే దీనికి 6 ఇంచెస్ ఆమ్ డౌన్ 6 ఇంచెస్ పెట్టేసుకుంటే 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనం బ్లౌజ్లో చూసుకున్నాం కదా, సైడు ఈ కుట్టు నుంచి ఈ కుట్టుకి ఎంత ఉందన్నది చూసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ అయితే 9.2 9.5 వచ్చింది. మనం ఈ 9.5కి ఇక్కడ మార్క్ చేసేసుకుందాం. ఓకే, 9.5కి ఇది ఆటోమేటిక్గా ఇంకా 6 వచ్చింది. ఏంటంటే మనం బ్లౌజ్ ప్రకారం కట్ చేసుకుంటున్నాం కాబట్టి అలా తీసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్ నేనైతే ఇంకా చూసుకోక్కర్లేదు, డైరెక్ట్ 6 పెట్టేసుకోగలుగుతాను. మీకు అర్థం కావాలి కాబట్టి మీకు ఒకసారి బ్లౌజ్లో ఎలా పెట్టుకుంటామో చూపిస్తున్నాను అనమాట. ఓకే, ఇక్కడ 9.5 ఇక్కడ 9.5కి మార్క్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నెక్ విత్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా కావాలన్నారు. మామూలుగా అయితే 2.5 సరిపోతుంది. కొంచెం బ్రాడ్గా అన్నారు కాబట్టి పావు తక్కువ 3 ఇంచులకి నేను మార్క్ చేసుకుంటున్నాను. మీరైతే స్టార్టింగ్ కాబట్టి 2.5 పెట్టుకోండి. ఇక్కడ కూడా 2.5 పెట్టుకోండి మీరు. ఇంకా 3 ఇంచెస్ ఇంకా షోల్డర్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీటిని ఇక్కడ ఎంత పెట్టుకున్నాం, పావు తక్కువ 6 ఇంచులు పెట్టుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా పావు తక్కువ 6 ఇంచులకి ఇలా మనకి ఇక్కడ ఆమ్ హోల్ రౌండ్ రావడానికి అనమాట. ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా లైన్స్ డ్రా చేసేసుకుందాం. ఓకే, ఇక్కడ 1 పాయింట్లు, 1.5 కాదు 1 ఇంచెస్ 2 పాయింట్స్ అనమాట. అలాగే ఇది 6 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇది 3 ఇంచెస్కి, అంటే ఇందులో హాఫ్ అనమాట. మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. అలాగే ఇటు కూడా 3 ఇంచెస్ ఇలా పెట్టుకొని ఇలా కర్వ్ స్కేల్తో ఇలా కర్వ్ స్కేల్తో డైరెక్ట్ అయినా ఇక్కడ మార్క్ చేసుకుని గీసేసుకోవచ్చు. మీకు ఈ కర్వ్ స్కేలు అయ్యి లేవనుకుంటే ఇక్కడ మార్క్ చేసుకున్నారు కదా, ఈ 3 మార్కులను ఇలా కలుపుకొని ఇలా ఇందులోకి ఇలా లైన్ కూడా మీరు తీసుకోవచ్చు, మీ దగ్గర కర్వ్ స్కేల్ అవైలబుల్ లేకపోతే. అలాగే నెక్ రౌండ్ కూడా ఇలా. ఓకే, ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఆమ్ రౌండ్ మనకి ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ హ్యాండ్కి ఇలాగా ఈ ఖర్చు నుంచి ఇక్కడ ఇలా పట్టుకుని స్టార్టింగ్ నుంచి ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు ఇక్కడ ఈ ఖర్చు తీసుకోకూడదు. ఈ కుట్టుపడిన వరకు ఇక్కడ వరకు ఎంత ఉందో ఒకసారి చూసుకోండి. ఇది 17 ఇంచెస్ ఉంది. 17/2 చేసి మనకి 8.5 వచ్చింది. ఆమ్ హోల్ రౌండ్ మొత్తం ఎంత వచ్చిందంటే మనకి 17 ఇంచులు వచ్చింది. 2 చేసుకొని మనం 8.5 పెట్టుకోవాలి. ఇది షోల్డర్ దగ్గర కుట్టికి ఒక 1/2 ఇంచ్ పైన ఇలా మార్క్ చేసుకోండి మీకు అర్థం కావడానికి. ఇక్కడి నుంచి 8.5 రావాలి. ఒకసారి అలా చూసుకోండి. ఓకే, 8.5 2 ఇంచెస్ మనకి. ఇది నడుము ఎక్కువ ఉంది, నడుము సైజ్ ఎక్కువ ఉంది. చెస్ట్ దగ్గర అదే ఆర్మ్ హోల్ సైజ్ అయితే తక్కువే ఉంది మనకి.
ఇది మనకి బ్యాక్ పార్ట్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఇక్కడే వేస్టేజ్ అంతా తీసేసుకో. ఇది మనకి ఫ్రంట్ పార్ట్ అప్పుడు ఉపయోగపడుతుంది. ఇవి వచ్చేసి ఇక్కడ డాట్స్కి ఒక టక్ పెట్టేసుకున్నాం. అలాగే ఇది సైడ్ జాయింట్కి కుట్టు పడుతుంది కదా, అది అనమాట. ఇది ఆర్మ్ హోల్ దగ్గర కూడా సేమ్. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని మిగతా క్లాత్ మీద ఇది ఒక 2 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసుకోండి. 2.5 ఇంచెస్ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఎంతైతే క్రాస్ వీలవుతుందో అంత క్రాస్ మనకి వేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ పీస్ మీద ఓకే. ఇలా ఎంత క్రాస్ బాగా వస్తే అంతగా ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది, క్రాస్ కటింగ్ కాబట్టి. ఓకే, ఇలా సర్దుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం చుట్టూ ఒక లైన్ గీసేసుకుందాం ఇలా మార్కర్తో. ఈ మార్కర్ దగ్గర ఇలా పెట్టుకోండి, ఇది ఆర్మ్ హోల్ తీసుకునేప్పుడు ఉపయోగపడుతుంది. ఇది ఖర్చు మనకి ఇలా 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, దీని కింద ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. అలాగే కూడా ఇలాగ నెక్ వైపుకి లైన్ డ్రా చేసేసుకొని ఫ్రంట్ కూడా ఫ్రంట్ నెక్ కోసం ఇలా. ఇప్పుడు ఇది పక్కకు తీసేసుకుందాం. ఓకే, ఇప్పుడు బ్లౌజ్ ఫ్రంట్ నెక్ డ్రా చేసుకుందాం. బ్లౌజ్ ఫ్రంట్ నెక్కి సేమ్ మనం ఇందాక బ్యాక్ పార్ట్లో షోల్డర్ దగ్గర కుట్టికి ఇలా మార్క్ చేసుకున్నాం కదా, దీనికి కూడా ఇలా చిన్న మార్క్ ఒక 1/2 ఇంచ్ పెట్టుకుని ఇలా ఈ కుట్టు నుంచి ఇలా ఫ్రంట్ నెక్కి ఇలా ఈ జాయింట్ కుట్టు నుంచి ఇలా సర్దుకోవాలి. మీరు ఎలా పడితే అలా వేయకూడదు. అక్కడ నెక్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా రౌండ్ తిరిగే వరకు ఇలా సర్దుకోండి. ఇలా ఓకే, ఇలా నెక్ ఇలా సమానంగా ఇది సమానంగా వేసుకొని ఈ డాట్ కాడ నుంచి ఇలా పెట్టుకొని ఇలా సర్దుకోండి. నీట్గా నెక్కి ఈ లైన్కి కలిసేలాగా సర్దుకోండి. మీరు ఈ సైడ్ గీసుకున్నాం కదా, ఈ లైన్ కలిసే వరకు సర్దుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ హుక్ నుంచి ఇక్కడ 4వ హుక్ వరకు పెట్టుకుని ఇలా ఇక్కడ ఒక గీత పెట్టుకోండి. ఇలా మార్క్ ఇచ్చుకోండి. ఇలా 4 హుక్స్కి మార్క్ ఇచ్చుకోండి. ఓకే, ఇది ఫ్రంట్. కనిపిస్తుంది కదా, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇలా అనమాట. ఇది ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా మనం ఇందాక, అది ఆర్మ్ హోల్ రౌండ్లో మార్క్ పెట్టుకున్నాం. బ్యాక్ పార్ట్ దగ్గర ఆర్మ్ హోల్ రౌండ్ ఇలా మార్క్ పెట్టుకోండి. ఇలా మార్క్ పెట్టుకుంటే
మనకి ఈ లోతు తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఒక 1/2 ఇంచ్కి మీకు నేనైతే మామూలుగా పెట్టేసుకోగలను, మీకు తెలియదు కాబట్టి ఇది ఒక 1/2 ఇంచు. ఇదిగో 1/2 ఇంచ్కి ఇక్కడ నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్కి చూడండి, నేను గీత పెట్టాను కదా ఇక్కడ అనమాట. 1/2 ఇంచ్కి ఇలా మార్క్ పెట్టుకొని ఈ ఖర్చు నుంచి ఇక్కడి నుంచి ఇలాగా కలిపేసుకోవాలి. ఇది లోతు, ఆమ్హోల్ లోతు అనమాట. అలా కలిపేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పొడవు, ఇది మెయిన్ ఇంపార్టెంటే. బ్లౌజ్ ఫ్రంట్ పొడవు మనము ఇలా కూడా పెట్టేసుకోవచ్చు, కానీ మీకు ఇది సాగుతుంది కదా కొంచెం, ఫస్ట్ అర్థమవుతుంది కాబట్టి నేను ఒకసారి కొలిచి చూపిస్తున్నాను మీకు ఎలా తీసుకోవాలి. ఈ ఖర్చు నుంచి ఖర్చుతో సహా తీసుకుంటున్నాను, అందుకని ఇలా. దీన్ని మనం ఫ్రంట్ పార్ట్ కదా, క్రాస్ ఉంటుంది కాబట్టి సాగిపోతుంది. మనము సాగదీయకుండా ఇలా జస్ట్ అలా లూజ్గా తీసుకోవాలి. ఇది 13 ఉంది, 13 ఉంది. ఓకే, మనం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని 13.5 పెడదాం. ఓకే, 13.5. ఇది ఇప్పుడు ఇంకా సైడు మనమేమి మార్క్ చేసుకోవడానికి మామూలుగా ఇలా కలిపేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచు, ఒక 3/4 ఇంచు, 1 ఇంచు వరకు పెట్టుకుని. లేదు మాకు కాదు తెలియట్లేదు అనుకుంటే ఈ సైడు క్రాస్ బెల్ట్ ఉంటుంది కదా, ఈ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి క్రాస్ బెల్ట్ పై వరకు, ఇక్కడ వరకు ఎంత ఉందో చూసుకోండి మీరు. ఇది వచ్చేసి ఖర్చుతో సహా మొత్తం పావు తక్కువ 7 ఇంచులు ఉంది. అలా తీసుకున్నైనా మీరు ఈ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. పావు తక్కువ 7 ఇంచులు. ఓకే, ఇక్కడ ఇప్పుడు ఇలా దీనికి ఇలా లైన్ డ్రా చేసుకొని స్కేల్తో లైన్ కలిపేసుకోండి. ఓకే, అంతే. ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా అనమాట. ఇది ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఒకసారి కట్ చేసుకుందాం. ఇక్కడ ఒక 2 పాయింట్లు యువతలో పెడితే మనకి జస్ట్ 2 పాయింట్లు, ఎందుకంటే ఫ్రంట్ లూజ్ రాకుండా అద్దినట్టుగా వస్తుంది అనమాట కటింగ్లో. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా కలిసిపోవాలి, ఇలా తీసేయకూడదు. ఇక్కడే జస్ట్ తీసుకుని ఈ లైన్ ఇందులో కలిపేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాం. ఇప్పుడు మిగతా క్లాత్లో హ్యాండ్స్ని కూడా సేమ్ ఇదిగో ఇలా ఈ 2 ఫోల్డ్ కదా, మళ్ళీ 4 ఫోల్డ్ కింద వేసుకొని 4 మడతల కింద వేసుకుని కోర సైడ్ని లైన్ డ్రా చేసుకోండి. అంటే హెచ్చు తగ్గులు ఉంటే సమానంగా రావడానికి అనమాట. కోర సైడ్ సమానం ఉండదు కదా, ఒక్కోసారి ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, దానికోసం ఈ లైన్. ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్స్ పొడవు వచ్చేసి చూద్దాం ఎంత
ఇలా చూసుకోవాలి. ఇది వచ్చేసి 7.2 ఉంది. నన్ను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఖర్చుతో ఉంది 7.5. ఒక హాఫ్ ఇంచ్ పెడతాం ఎక్స్ట్రా పెట్టమన్నారు. అందుకని 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. మీరు కావాలితే పెట్టుకోండి, ఇది ఎంత ఉంటే అంత, లేదంటే ఎక్కువ కావాలంటే మీరు పెంచుకోవచ్చు. నేనైతే 8 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5కి ఒక మార్క్ చేసేసుకోండి. ఇది ఇప్పుడు మీరు చూసుకోవడానికి ఇదిగో ఇలా ఖర్చుకి అసలైతే వచ్చేసి 3-4 ఇంచెస్ ఉంది. మనం ఇటు ఖర్చుకి యాడ్ చేసుకుని 4.5 పావు తక్కువ 5 వరకు పెట్టుకోవచ్చు. ఇదైతే నేనైతే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను కాబట్టి 5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి 1.2 1.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. చిన్న సైజు బ్లౌజ్ అయితే 1.2 పెట్టుకోవాలి. కొంచెం పెద్ద సైజు కాబట్టి 1.5 మార్క్ చేసుకోండి. అలాగే మీకు ఇంకా అర్థం కావాలంటే ఇది 8 ఇంచెస్ కదా, కొంచెం ఆమ్ హోల్ ఎక్కువ ఉన్న బ్లౌజెస్, కొంచెం పెద్ద బ్లౌజెస్ అయితే 3.5 వరకు మనం ఈ డౌన్ 3.5 వరకు పెట్టుకోవచ్చు అనమాట. అది కొంచెం చిన్న సైజు బ్లౌజులు అయితే మనకి 3 ఇంచెస్ 2.5 3 ఇంచెస్ మించి ఈ డౌన్ తీసుకోకూడదు, ఎందుకంటే మళ్ళీ జారిపోతుంది షోల్డర్ అవి. ఓకే, ఇప్పుడు అందుకని నేను ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 3.5. మీకు ఇలా అయినా కొంచెం అర్థమవుతుందని అలా చెబుతున్నాను. మిగతా 5 ఇంచెస్ ఇలా డౌన్లోకి. అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మనకు బ్లౌజ్ వచ్చేసి 8.5 ఉంది ఆమ్ హోల్. ఇలా 8.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ముక్క పడుతుంది, కుట్టుకునేప్పుడు మనం చిన్న ముక్క యాడ్ చేసుకోవాలి దీనికి. ఓకే, ఇక్కడ ఒక టక్ పెట్టేసుకుందాం. వేస్టేజ్ కూడా తీసుకో. ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు ఆమ్ హోల్ ఎదుర హ్యాండ్స్ లోతు కూడా తీసేసుకుందాం. ఇది కూడా సేమ్ ఇక్కడి నుంచి ఇదిగోండి ఈ ఖర్చు నుంచి డాట్ వరకు ఇలా చూసుకుని మధ్యలో ఇలా చిన్నగా మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టుకుని ఇప్పుడు ఒక హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్కి ఎలా హాఫ్ ఇంచ్ తీసుకున్నామో దీనికి కూడా హాఫ్ ఇంచ్ ఇలా తీసుకుని ఇక్కడి నుంచి ఈ డాట్ పెట్టుకున్నాం కదా మిడిల్, అక్కడి నుంచి ఒక 1.2 1.5 వరకు ఇక్కడ ఇలా మార్క్ పెట్టుకుని ఇక్కడి నుంచి ఖర్చులోకి కలపాలన్నమాట. ఆమ్ హోల్ రౌండ్ కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్ పెట్టుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ లోతు తీసామని అర్థం అవడానికి. ఇది హ్యాండ్స్ అనమాట. ఇక్కడ మనం కుట్టేటప్పుడు ఇక్కడ ఖర్చులోకి ముక్క యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి లేదు కదా, ఇక్కడ చిన్న పీసెస్ పడతాయి. ఇక్కడ 2 ఇంచెస్ సరిపోతుంది. ఇక్కడ మాత్రం ఇలాగ మనకి చిన్న పీసులు యాడ్ అవుతాయి. ఇలా యాడ్ చేసుకో. కుట్టేటప్పుడు చూద్దాం. ఇది ఇప్పుడు క్రాస్ బెల్ట్. ఈ మిగిలిన పీస్లో మనకి క్రాస్ బెల్ట్, అలాగే
పట్టీకి మెడపట్టీకి పీసెస్ తీసుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ది పార్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ది. మనం ఈ క్రాస్ బెల్ట్ది ఖర్చుతో సహా కావాలి కదా మనకి. ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. మనకి ఇది వచ్చేసి ఖర్చుతో సహా 3 ఇంచెస్ ఉంది. ఇది 2.5 ఉంది. ఓకే, ఈ మిడిల్లో కూడా 2.5. ఇది 3 ఇంచెస్. ఖర్చుతో కలిపి 2.5, 2.5. ఓకే, ఇవి 2 పీసులు. ఇది మామూలు ప్లెయిన్ జాకెట్ కాబట్టి మనం లైనింగ్ ఏమి ఉండదు. 2 సైడ్లు కలిపి ఒక 6 ముక్కలైనా పడతాయి. అంటే ఇటు 3 ఇటు మీకు అర్థం కావాలంటే ఇప్పుడు ఇలా వస్తుంది కదా క్రాస్ బెల్ట్కి. మనకి ఫ్రంట్ క్రాస్ బెల్ట్ ఇలా వస్తుంది. ఈ పట్టీ ఇలా కింద వస్తుంది కదా, ఈ 2 పార్ట్లకి. అయితే ఇలా సింగిల్ సరిపోదు కాబట్టి ఇటు 3 పీసులు పడుతుంది, ఇటు 3 పీసులు పడుతుంది. నేను కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడైతే వీడియోలో అంత ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు అసలు మెయిన్ పార్ట్లు కట్ చేశాను. ఇప్పుడు ఇంకా నడుము పట్టి మెడపట్టి కూడా తీసుకుందాం. అయితే బ్లౌజ్లోని 6 పీసులు రావాలని ఏం లేదు. అది క్రాస్ బెల్ట్కి మనకి సరిపోదనుకుంటే వేరే కొంచెం మ్యాచ్ అయ్యి ఏదో ఒకటి ఉంటుంది కదా క్లాత్, అదైనా తీసుకుని మనం వేసేసుకోవచ్చు. ఓకే, ఇది నడుము పట్టికి ఈ డబల్ పీస్లు. ఇవన్నీ స్ట్రైట్ పీస్లు మనకి హ్యాండ్స్కి. లైనింగ్ వస్తే లైనింగ్ది అయితే బ్లౌజ్ లైనింగ్ తిప్పేసుకోవడం చేస్తాం కాబట్టి మనకి హ్యాండ్స్కి అక్కర్లేదు ఈ పీసులు. కానీ ఇది హ్యాండ్స్కి ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఇదేమో హ్యాండ్స్కి, ఇవేమో నడుము పట్టీకి స్ట్రైట్ పీసులు అనమాట. ఇప్పుడు క్రాస్ పీసులు తీసుకుందాం మెడపట్టీకి. ఇలా క్రాస్ అంటే ఇలా కొంచెం సాగుతుంది కదా, ఆ క్రాస్ పీస్. మనకి ఇవి క్రాస్ పీసులు. అలాగే ఇందులో ఇంకా ఫ్రంట్కి అంటున్నాను కదా, వాటికి క్రాస్ బెల్ట్కి ఏమైనా యూస్ అవుతాయేమో పక్కన పెట్టేసుకో. ఇది ఫ్రంట్ హుక్స్లు కాజా పట్టీకి బ్యాక్ నెక్ రౌండ్ తీసాం కదా దాంట్లో అనమాట. ఆ పీస్ అక్కడ మీతో అన్నాను కదా, అది ఈ 2 పీసులు హుక్స్లకి కాజాలకి. ఓకే, ఇప్పుడు మనం మొత్తం బ్లౌజ్ అంతా కటింగ్ వీడియో కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇది బ్యాక్ నెక్, అలాగే ఇవి ఫ్రంట్ పార్ట్స్.
ఇవి హ్యాండ్స్, క్రాస్ బెల్ట్, ఉక్సులు పట్టి, మెడపట్టి, నడుము పట్టి, నడుము పట్టీకి హ్యాండ్స్ పట్టీకి మొత్తం ఇది మొత్తం ఆది బ్లౌజ్తో కటింగ్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.